హృదయమును కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14:1. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కల్వరి శిల్వలో రక్తము కార్చి మరణించి 3వ నాడు లేచాడు. కాపరిని కొట్టగానే శిష్యులు చెల్లాచెదురైపోయినారు. శిష్యులు ఒంటరిగా మిగిలిపోయారు. కలవరపడుచుండగా, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మును ఎడబాయను, భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి, నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని వెళ్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. నీవు కూడా నేటి కాలంలో భయముతోనో విపత్తుతోనో వణుకుతోనో అధైర్యపడుతున్నావా? మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుడు మాట తప్పనివాడు, నిన్ను కరుణిస్తాడు. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉంటాడు. నీకేల భయం, సంకోచం, ధైర్యం విడిచిపెట్టకు. సత్యవాక్యమును మనసులో నిలుపుకొనుము. నిష్కల్మషముగాను నిందారహితముగాను సిద్ధపాటు కలిగి ఉండుము. దేవుడు నీకు ఆదరణ, ధైర్యము దయచేయునుగాక. ఆమేన్.